హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, సెక్స్ సామర్థ్యం, సెక్స్లో పవర్, అంగం సైజ్ తగ్గిన, శక్తి తగ్గిన, అలాగే సెక్స్లో టైమింగ్, సెక్జువల్ డ్యూరేషన్ తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, వీర్యం క్వాంటిటీ, క్వాలిటీ, విస్కాసిటీ తగ్గిన నేను చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ఈ కేసులు ఎక్కువ వస్తున్నాయి. టైప్ 2 ఈడీ అంటారు, దేనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు, వీనోజెనిక్ ఈడీ కూడా అంటారండి. అసలు వీనోజెనిక్ ఈడీ అంటే ఏంటిది? వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పేరులోనే వ్యాధి ఉంది. ఈ పేరు అంటే ఇప్పుడు అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి, దీంట్లో ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. మనం సెక్స్ చేసే వరకు దీంట్లో బ్లడ్ వచ్చి నిండి ఉండాలి, సస్టైన్డ్ అయి ఉండాలి. దీంట్లో అంగం ఇలా నిలబడింది అనుకోండి, అంగం దూసుకుపోయి మనం సెక్స్ చేసే వరకు దీంట్లో బ్లడ్ వచ్చి ఆగాలి. ఆగకుండా మనం సెక్స్ చేసినప్పుడు వీర్యం వెళ్ళకుండానే ఈ అంగం మెత్తబడుతుంది అనుకోండి, అంటే మన అంగంలో నిల్చాల్సిన బ్లడ్, ఆగాల్సిన బ్లడ్ సెక్స్ చేసే వరకు దీంట్లో నిండి ఉండాలి అంగంలో. ఆ బ్లడ్ దీంట్లో ఉండక బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంటుంది, వీనస్ లీకేజ్ అయిపోతుంటుంది, మళ్ళీ శరీరం వెళ్ళిపోతుంటుంది. దానికే వీనో లీకేజ్ అంటారు, వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, టైప్ 2 ఈడీ కూడా అంటారు. ఏదో ఒక పొజిషన్ సెక్స్ చేసిన నిలబడినప్పుడు, లేక పడుకున్నప్పుడు, సెక్స్ చేసే ప్రయత్నంలో అంగం మెత్తబడుతుంటుంది, పొజిషనల్ ఈడీ కూడా అంటారండి. దానికి వీనోజెనిక్ ఈడీ అంటే వేన్స్, మనం అంగం స్తంభించాక దీంట్లో బ్లడ్ ఫుల్ నిండాక బ్యాక్ సైడ్ ఒక లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు, ఇక్కడ లాక్ అయిపోతుంది. సెక్స్ చేసిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వెళ్తుందో ఈ లాక్ ఓపెన్ అయిపోయి మళ్ళీ బ్లడ్ మొత్తం బాడీలో రావాలి. అలా కాకుండా లాక్ మధ్యలో ఓపెన్ అయిపోతుంది అనుకోండి, దానికే వెయిన్స్ లీకేజ్ అవుతుంటాయి అనుకోండి, వెయిన్స్ లీకేజ్ అయిపోయి బాడీలో వెళ్ళిపోతుంటుంది బ్లడ్. అది ఎందుకు అవుతుందంటే ఫోర్స్గా హస్తప్రయోగం చేసినప్పుడు, గట్టిగా హస్తప్రయోగం చేస్తాడు కదండి, ఊటగా చేసే వరకు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోయి బ్లడ్ దీంట్లో ఆగకుండా పోతుంది. దాని ముఖ్య కారణం ఫోర్స్గా హస్తప్రయోగం చేయటం, ప్రెషర్ పడటం వల్ల అంగం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ రూట్ ఆఫ్ ది పెన్నిస్ దగ్గర చాలా లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఆ లాకింగ్ సిస్టమ్ పాడైపోవటం వల్ల వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడుతుంటుంది. దానికే వీనోజెనిక్ ఈడీ అంటారండి. కారణం ఏంటి? కారణం అంటే అదే హస్తప్రయోగం, ఫోర్స్గా కొట్టుకోవటం వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ కూడా అంటారు, పొజిషనల్ ఈడీ కూడా అంటారు. ఇంకో కారణం కూడా ఉందండి దీనికి. అది ఏంటంటే మన బీజకోశాల టెస్టికస్లో వెరికోసిల్ అనే సమస్య రావటం వల్ల కూడా దీనికి కారణం అవ్వచ్చు. విన్నారు కదండి, వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ, పొజిషనల్ ఈడీ, ఎరెక్టైల్ ఫంక్షన్. ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ సమస్యకు కూడా యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. మీలో ఎవరికైనా వీనోజెనిక్ సమస్య ఉంటే, వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉంటే టైప్ 2 ఈడీ కూడా అంటారు కదా. టైప్ 1 ఈడీ అంటే సరిగా అంగం లేకపోవడం, మొదలే లేకపోవడం, ఒకవేళ లేచిన తర్వాత తొందర మెత్తబడటం, దానికి టైప్ 2 అంటారు. అసలు లేకపోవడానికే టైప్ 1 అంటారు. టైప్ 2 ఈడీలో మీలో ఎవరికైనా టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ అనే సమస్య ఉండి ఉంటే, మీరు విదేశాల్లో ఉన్నా, దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా ఇవి నా నెంబర్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. సౌలభ్యం ఉంటే మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల దగ్గరలో ఉంటే, నాకు సౌలభ్యం ఉంటే వచ్చి నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.